హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెరానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. మీకు ఆల్రెడీ ఎస్ఎస్జిడి గురించి కంప్లీట్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, వేకెన్సీ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, హైట్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, అన్నీ కూడా కంప్లీట్గా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా గైస్? నెక్స్ట్ అలాగే ఎన్టీపీసీ 11,000 సంథింగ్ పోస్టులు ఏవైతే పడ్డాయో వాటి గురించి కూడా, వేకెన్సీస్ గురించి, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఏజ్ లిమిట్ గురించి, అలాగే సిలబస్ అన్నీ కూడా నేను చెప్పడం డిస్కస్ చేయడం అంటే మెడికల్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, అన్నీ చెప్పాను. బట్ అప్లికేషన్ హౌ టు ఫిల్ అనేది ఈరోజు చూద్దాం. ఏంటి సార్ హౌ టు ఫిల్ అప్లికేషన్ అంటే, ఒకసారి అది చెప్పే ముందు ఒకసారి మనం ఆల్రెడీ ఆర్కే అకాడమీ త్వరలో ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం బ్యాచ్ చేస్తున్నాం. ఓకేనా గైస్? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా మీకు ఎస్ఐ లెవెల్లోనే డెప్త్ అనేది ఉంటుంది. అథమెటిక్ రీజనింగ్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఇది కూడా. ఓకేనా గైస్? నెక్స్ట్ ఏమో అలాగే ఎస్ఎస్జిడి 2025 ఇప్పుడు ఆల్రెడీ మనకి 40,000 పోస్టులు ఏవైతే పడ్డాయి, 40,000 పోస్టులు పడ్డాయి కదా, దానికి 20వ తేదీ నుంచి బ్యాచ్ చేస్తున్నాం. ఎస్ఎస్జిడి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఇక్కడ నెంబర్స్ కూడా మనం ప్రొవైడ్ చేసే ఏమైనా మీకు డౌట్స్ ఉంటే 8919072876 855581227 నా నెంబర్ ఇది. దీనికి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు గైస్. మరి నెక్స్ట్ ఏమో కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ ఏమో డెమోస్ ఏమో 23-24 సెప్టెంబర్ పెట్టామండి. ఓకేనా? డెమోస్ రండి, బాగుంటే జాయిన్ అవ్వండి, లేకుంటే లేదు గైస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఏంటి సార్ కాన్సెప్ట్? హౌ టు ఫిల్ ద అప్లికేషన్ ఆర్ ఎన్టీపీసీ. మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఏ రాసింది, rrbapply.gov.in. కొన్ని మీకు డౌట్ అయితే మళ్ళీ టైప్ చేస్తాను మేము. ఓకేనా? అర్థమవుతుందా? ఎలా ఫిల్ చేయాలని చూడండి. rrbapply అప్లై డాట్ ఏమండి అప్లై డాట్ gov.in rrbapply.gov.in చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. ఏంటి సార్ అప్లై అనే ఆప్షన్ ఉందా? ఇది క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్. ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేశారు అనుకోండి. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. Candidates who have already created an account for CEN in the 01-2024 ALP or technician or sub-inspector or RPF constable or junior engineer JE are not required to register again. అంటే ఆల్రెడీ రీసెంట్గా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడిందా లేదు సార్? అలాగే మనకి ఏంటంటే టెక్నీషియన్ ఏఎల్పి నోటిఫికేషన్ కూడా పడింది. వాటికి మీరు ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మీకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే క్లిక్ చేసింది. ఇక్కడ ఏమడిగాడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందండి. ఇక్కడేమో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అంటే మనం సెలెక్ట్ చేస్తాం అనుకోండి ఇండియా. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే ఇన్ కేస్ మధ్యలో ఏమైనా మన నేమ్ చేంజ్ చేసుకుంటే అది మెన్షన్ చేయాలి. నో క్లిక్ చేస్తాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్. జెండర్కి వచ్చేటప్పటికి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండి. అలాగే ఫాదర్స్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఫాదర్స్ నేమ్. అలాగే ఇక్కడేమో మదర్ నేమ్. నెక్స్ట్ ఆధార్ నెంబర్ క్లిక్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే క్లిక్ చేయగానే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ రాయాలి. జనరేట్ ఈమెయిల్ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను రాస్తాను నాహి HAVEJOSH ఏమిటి @gmail.com కొట్టానండి. ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ క్లిక్ చేస్తే సేమ్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ కైండ్లీ ప్రొవైడ్ న్యూ ఈమెయిల్ అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను అకౌంట్ ఆర్ఆర్బికి సంబంధించి. రీసెంట్గా నేను కూడా అప్లై చేస్తున్నాను. సో అందుకైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందని చెప్పింది. ఓకేనా? లేదనుకోండి జనరేట్ ఈమెయిల్ ఐడి కొట్టగా ఈమెయిల్ ఓటీపీ కొట్టగానే మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఓకేనా ఎంటర్ చేయాలి. అలాగే మీ మొబైల్ నంబర్
ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ చూడండి 855812227 సార్. ఓకేనా, ఓకే చేశాను. చేస్తే ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ కొట్టాను అనుకోండి, ఏమన్నా సేమ్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్, కైండ్లీ ప్రొవైడ్ ఏ న్యూ మొబైల్. అంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అర్థమవుతుందా గైస్? ఓకే. మరి ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ యువర్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం మన అకౌంట్కి, నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక క్యాపిటల్ లెటర్స్, ఒక క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ పెట్టండి. ఇది ఒక సింబల్ అండ్ నెంబర్ ఉండాలి. నేను అంటే మై ఫ్యామిలీ, లేదంటే మై ఫ్రెండ్స్ @123, లేదంటే మై అకాడమీ @1, అలా ఏదైనా మీరు క్రియేట్ చేయొచ్చు. కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ ఏదైతే మీరు పాస్వర్డ్ టైప్ చేస్తారో ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ టైప్ చేస్తారు. నెక్స్ట్ ఈ క్యాప్చా వస్తుంది. ఇక్కడ 3276 ఇచ్చాడు, అది క్యాప్చా. క్లిక్ చేశాక ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్, అంటే ఇది క్లిక్ చేయగానే ఏమొస్తుందంటే మీరు ఏవైతే టైప్ చేసిన అవన్నీ కూడా ఒక వ్యూ చూపిస్తుంది. అలా ప్రింట్ వ్యూ ఎలా చూపిస్తుంది అలా చూపిస్తుంది. చూపించాక మళ్ళీ ఓకే అడుగుతుంది. అంటే ఓకే క్లిక్ చేస్తే అకౌంట్ క్లియర్ అయిపోయింది. అకౌంట్ క్లియర్ అవ్వగానే ఏమొస్తుందో తెలుసా? అకౌంట్ క్లియర్ అవ్వగానే ఒకసారి చూడండి, ఇది ఉంది, ఇది వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను అకౌంట్ క్లిక్ చేస్తాను, నేను చూడండి ఒకసారి చూడండి, అప్లైలో క్లిక్ చేస్తానండి. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఎప్పుడైతే నీ అకౌంట్ అనేది ఓకేనండి, నీ అకౌంట్ అనేది ఎప్పుడైతే మనకి క్రియేట్ అయిపోయిందో సేమ్ ఎలా వస్తుంది. ఇలా రాగానే ఇక్కడ ఏం ఎంటర్ చేయాలండి, మన ఫోన్ నెంబర్ కానీ మెయిల్ అడ్రస్ కానీ. అంటే ఫోన్ నెంబర్ చూసుకుంటే నాది చూడండి 85581227. ఏమండి పాస్వర్డ్ వచ్చి నేను ఏం క్రియేట్ చేసి చూసుకుంటాను ఒకసారి. ఐడియా లేదు, మర్చిపోయాను. ఓకే, అంతేనా? ఓకే, క్యాప్చా అడిగాడండి, క్యాప్చా ఓకేనా? ఓకే 7764 ఇది లాగిన్ అయిపోయిందండి. ఓకే సార్, సేవ్ కొడదాం మనదే కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేవ్ కొట్టాను కదండి, ఇక్కడ ఏమొచ్చింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి ప్రెజెంట్ ఆల్రెడీ హైలైట్ అయింది కదండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది హైలైట్ అయింది కాబట్టి ఏమండి, ఇది హైలైట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఒక నిమిషం నేను ఆప్షన్స్ ఇచ్చాడా. ఓకే 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 కలర్ ఇస్తున్నాడు. ఓకే నో ప్రాబ్లం. ఓకే కలర్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్స్ ఏమండి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చేటప్పటికి ఓకే ఓకే బ్లాక్ కలర్ ఒకటి ఇస్తున్నాడా. ఓకే నో ఇష్యూ. ఏంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే ఇక్కడ పెన్ను ఉందా, ఇక్కడ మనం చూసుకోలేదు. ఏంటి రెడ్ తీసుకున్నాం, రెడ్. ఓకే ఏమండి వచ్చేటప్పటికి దీనికైనా రెడ్డే ఉంటా. ఓకే ఓకే చూడండి సార్, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఆల్రెడీ హైలైట్ అయింది. ఏంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది హైలైట్ అయింది. ఓకే ఇక్కడ ఉండాలి. ఓకే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ హైలైట్ అయ్యి ఉంది. సో అవి ఇక్కడ చూపిస్తానండి, ఇలా మీరు ఏంటి, ఇలా మీరు పైకి వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి, ఇలా ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి, లేదా ఇక్కడైనా ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివాక ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయొచ్చు. చేస్తాం అనుకోండి, అక్కడ క్లిక్ చేసిన ఒకటి ఇక్కడ చూడండి ఏమొచ్చిందో. ఓపెనింగ్ డేట్ 14/09/2024, క్లోజింగ్ డేట్ ఇది ఇచ్చండి. ఓకేనా, ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి. ఎస్, ఏంటి ఇక్కడ నేను ఇంతవరకు ఆర్ఆర్బి ద్వారా ఎప్పుడు డిబార్ అవ్వలేదు బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి. అంటే
లివర్ ఆన్ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఏదైనా ఫ్రాడ్కి ఏంటి పాల్పడి నేను మధ్యలో ఎగ్జామ్ మధ్యలో బయటకు పంపించు, అటువంటివి జరగలేదు. ఓకే, నెక్స్ట్. ఓకే అండి, ఇదండి ఆన్లైన్ అప్లికేషన్లో ఇది ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఫిల్ చేశాను, అప్లికేషన్ ఫిల్ చేశాను. సో అందుకే అన్నీ వచ్చాయి డీటెయిల్స్ చూడండి. ఇండియా, నా నేము, మేలు, మ్యారీడ్ ఏంటి, తెలుగు, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామ్. తెలుగు ఎందుకు ఇచ్చినట్టు ఆటోమేటిక్ ఇంగ్లీష్ అలాగే ఇస్తాడు. ఇంగ్లీష్ తెలుగు నాకు రెండు ఓకే బాగానే ఉంటుంది. సో అలాగే ఇదండి ఇక్కడ మీకు హిందీ అన్ని ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ఓకేనా. కమ్యూనిటీ వచ్చి ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందరూ ఓబీసీ నాన్ క్రిమి లేదు, మా దగ్గర లేదు. ఓకేనా. ప్రెజెంట్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, విజయనగరం, సో అండ్ సో విలేజ్ అండి, నెల్లిమర్ల, సో అండ్ సో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు ఏం నింపాలి సార్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకునేటప్పటికి చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఏమో డాడీ నాన్న పేరు, ఇదేమో మెయిల్ ఐడి, హిందూ రిలీజియన్, ఇక్కడేమో మోల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రెండు కూడా, ఇక్కడ మదర్ టంగ్, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడేమో అమ్మ నేము, ఇక్కడేమో మదర్ నేము, ఇక్కడేమో నా ఏజ్ 36 years 7 months. ఓకేనా. 37th year రన్నింగ్. ఓకేనా ముందే. ఓకే, నెక్స్ట్ ఇక్కడేమో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చాం. ఏమండి పర్మనెంట్ అంటే ఒక్కోసారి ఏంటంటే ఇది పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అనుకుంటే ఇక్కడ టిక్ చేస్తాం అనుకుంటే ఈ అడ్రస్ ఏదైతే ఫిల్ చేస్తే అదే ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే టిక్ ఇఫ్ ఏ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అనేది ఒక టిక్ చేస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాం అనుకోండి, సేవ్ లేదు నార్మల్ నెక్స్ట్కి వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్కి వెళ్తే ఇది వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే సేవ్ అవుతాయి. ఆల్రెడీ నాకు సేవ్ అయిపోయి కాబట్టి నేను సేవ్ కొట్టుకుని డైరెక్ట్ నెక్స్ట్ కొట్టాను. మీరు స్టార్టింగ్లో అప్లికేషన్ నింపేటప్పుడు సేవ్ కొట్టాలి, లేదంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అరేంజ్ అయిపోతాయి. ఓకే, సేవ్ కొట్టి మళ్ళీ వెళ్తే ఇక్కడ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నో. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, అంటే ఎటువంటి సర్టిఫికేట్ ఉందా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇటువంటి ఏమైనా డిజబిలిటీస్ ఉన్నాయా, లేదు. ఓకేనా. స్క్రైబ్ డీటెయిల్స్ అంటే ఇన్ కేసు నువ్వు కనబడదు లేదన్నా స్క్రైబ్ కావాలి బట్ అంత బాగున్నా బట్ నీకు అంటే ఎగ్జామ్ రాయలేవు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా స్క్రైబ్స్ కావాలంటే ఇక్కడ ఎస్ అని కొట్టాలి. నేను నాకు స్క్రైబ్ అవసరం లేదంటే సపోర్ట్ ఎవరో పర్మనెంట్ చెప్తుంటే అబ్బాయి రాస్తాడు లేదా అమ్మాయి రాస్తుంది, మనకు సపోర్ట్గా వచ్చిన పర్సన్ అవసరం లేదు కాబట్టి నో కొట్టాను. ఆల్రెడీ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఎకనామికల్లీ బ్యాక్ ఏంటి ఎకనామికల్లీ బ్యాక్ సెక్షన్కి వచ్చి ఈబీసీ సర్టిఫికేట్ ఉందా అంటే లేదు. డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ నో. అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అడిగాడు, నో. ఒక ఎంప్లాయీస్ అయితే ఎస్ కొట్టాలి. అలాంటి ఎంప్లాయీస్ అయ్యిండి కూడా కొందరంటే గ్రూప్ డి వెళ్ళాడు అనుకో, ఈ జాబ్స్ కోసం డిగ్రీ మీద జాబ్స్ కాబట్టి ఇవి అప్లై చేయడానికి ట్రై చేస్తారు, అటువంటి వాళ్ళు ఎస్ కొట్టాలి. ఓకేనా గైస్. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. ఇన్ కేసు ఇంకెక్కడైనా మనం వర్క్ చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అంటే మనం క్లిక్ చేయండి నాట్ అప్లికబుల్ అని పెట్టుతాం, అంటే నేను ఎక్కడ చేయట్లేదని. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరిదైనా ఇవ్వచ్చు, అంటే నాదే ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్రదర్ది ఇవ్వచ్చు, సిస్టర్ది, ఎవరిది అమ్మ నాన్నది ఎవరిదైనా ఇవ్వచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ అకౌంట్ నేము, నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ మూడు కూడా. ఓకేనా. కన్ఫర్మ్ కొట్టాలి ఇక్కడ. ఓకేనండి, కన్ఫర్మ్ కొట్టాలి. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు అలాగే బ్యాంక్ అడ్రస్ విజయనగరం, నెల్లిమర్ల లేదంటే శ్రీకాకుళం ఇలాగా ఏంటి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం. నేను సేవ్ ఎందుకు కొట్టానంటే ఆల్రెడీ నింపాను, అవి అరేంజ్ అవ్వవు కూడా. ఆల్రెడీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను ఫస్ట్ టైం నేను ఫిల్ చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్ ఏం చేస్తున్నాను నెక్స్ట్ కొట్టేస్తున్నాను. ఓకేనా గైస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ ఏం కనబడుతుందంటే అప్లికేషన్ హిస్టరీకి వచ్చాం. పర్సనల్ డీటెయిల్స్ అలా వచ్చేయండి. మెట్రికులేషన్ ఇక్కడ అడుగుతాడు ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్, రోల్ నెంబర్. ఇక్కడ ఏంటంటే యాడ్ అడిగాడు. యాక్చువల్గా ఇవేవి రావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ అని వస్తుంది. యాడ్ కొట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెట్రికులేషన్ ఫస్ట్ ఎస్ఎస్సి ఏంటి ఎస్ఎస్సి యాడ్ చేయండి. ఇదేంటి ఎల్సి వచ్చింది ఏంటి ఇక్కడ చూద్దాం. మెట్రికులేషన్ అదే ఓకే మెట్రికులేషన్ ఎస్ఎస్సి అది ఆటోమేటిక్గా రీడ్ చేసింది, డోంట్ వరీ. ఓకేనా. ఏంటి ఆటోమేటిక్గా వచ్చింది. ఎస్ఎస్ఎల్సి స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ విజయనగరం, ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఓకేనా. ప్లేస్ ఆఫ్ రిజల్ట్ అంటే డేట్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏంటంటే 10+2 అప్లై చేయాలి. 10+2 కూడా ఎడిట్ చేశాను. 10+2 వచ్చేటప్పటికి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇంకా యాడ్ చేయాలంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీకి వచ్చేటప్పటికి చూడండి డిసిప్లిన్ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
ఇది నేను యాడ్ చేసిన బట్ ఎందుకు డిలీట్ అయిందో తెలియదు మనకి. యాడ్ చేసి ఉంచాను యాక్చువల్గా. సబ్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి సైన్స్ ఏంటి, సైన్స్. స్టేట్కి వచ్చేటప్పటికి ఇలాగే వస్తుందండి, యాడ్ కొట్టాక. స్టేట్ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి విజయనగరం, ఇది విజయనగరం. ఓకేనా. నేమ్ ఆఫ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ. లేదా మీ డిగ్రీ కాలేజ్ నేమ్ అని రాయొచ్చు, డిగ్రీ కాలేజ్ నేమ్ అని రాయొచ్చు. బ్రాకెట్లో ఏఎన్ పెట్టొచ్చు, బ్రాకెట్లో ఏఎన్ పెట్టొచ్చు. ఓకేనా. డేట్ ఆఫ్ రిజల్ట్ ఆర్ డిక్లరేషన్ ఒకసారి దీన్ని చూడాలి. ఓకేనా గైస్. డిగ్రీ డౌన్లోడ్స్ ఓకే. లేదు డేట్ అంటే మీకు సర్టిఫికేట్ మీద కింద ఇష్యూ డేట్ ఉంటుందండి, స్టాంప్ వేసి ఇస్తాడు, ఆ డేట్ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా ఇదండి. ఓకేనా గైస్. తర్వాత నెక్స్ట్ కొట్టేస్తాం. ఏంటి, నెక్స్ట్ కొట్టాం అనుకోండి. నెక్స్ట్ కొడితే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఏంటి, ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ షుడ్ బి లెజిబుల్ వెన్ ప్రింట్అవుట్ ఈస్ టేకెన్. ఏంటి, blurred documents will not be accepted. Okay, documents will be verified in later stage. Only PDF document will be accepted. మీరు ఎక్కడ కూడా పీడిఎఫ్సే ఇక్కడ అప్లోడ్ చేయాలి, అంత డైరెక్ట్ ఇమేజెస్ ఫోటో తీసి అప్లోడ్ చేయకూడదు, యాక్సెప్ట్ కూడా చేయదు. బేసిక్గా అక్కడ ఫార్మేట్ కూడా ఇస్తాడు పీడిఎఫ్ అని. ఏంటి ఇది ఉంది. ఇక్కడేమో అప్లికెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఏంటంటే 240 పిక్సెల్ హారిజెంటల్గా, వెర్టికల్గా 320 పిక్సెల్ ఉండాలి. నెక్స్ట్ దీని యొక్క ఇది కూడా ఇచ్చండి, మ్యాక్సిమం ఇమేజ్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 30 KB to 70 KB. ఇది నెట్ సెంటర్లోకి వెళ్తే ఆయనకు తెలుసు, వాళ్ళు కంప్రెస్ చేసి మీకు ఫోటో అనేది ఏంటి అప్లోడ్ చేస్తారు. అలాగే అప్లికెంట్ సిగ్నేచర్కి వచ్చేటప్పటికి సిగ్నేచర్ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఇమేజ్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 30 to, ఇక్కడ కూడా 30 to 70 KB ఇచ్చాడు. ఏంటి 60 పిక్సెల్ 140 హారిజెంటల్ 140, ఇదేమో 60 పిక్సెల్. ఇది కూడా నెట్ సెంటర్లో మీరు సైన్ చేసి ఇస్తే వాళ్ళు కంప్రెస్ చేస్తారు మీకు. అంటే అప్లికేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే విధంగా వాళ్ళు కంప్రెస్ చేస్తారు. డోంట్ వరీ గైస్. ఓకేనా. ఇదండి ఇది అయిపోయాక, ఇది అయిపోతే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఏమడుగుతుందంటే అంటే ప్లీజ్ అప్లోడ్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఏమో మీకు ప్రయారిటీ అడుగుతుంది. అంటే ఏ కేటగిరీస్ జాబ్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియో చేశాను కదా, ఏ వీడియో అంటే ఏ జాబ్కి మీరు అప్లై చేస్తుంది అది ప్రయారిటీ వైజ్ అడుగుతుంది. తర్వాత ఫైనల్గా సబ్మిషన్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఫిల్ చేసే విధానం. అర్థం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందాక నంబర్ చెప్పాం కదండి ఆల్రెడీ, 8555812227 8919072876 మీరు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీకు ఏదైతే డౌట్ ఉందో అది మీరు మెసేజ్ చేసినట్లయితే నేను క్లియర్ చేస్తాను. ఓకేనా గైస్. సో ఆర్కే అకాడమీ ఆల్వేస్ ఏంటంటే ప్రతి అప్డేట్ మీ ముందు తీసుకొస్తుంది. అలాగే ఈవినింగ్ డైలీ లైవ్ క్లాసెస్ అవుతున్నాయి, అవి మీరు ఫాలో అవ్వండి. బెస్ట్ క్లాసెస్ ఇస్తున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.